రేపు నల్లగొండ జిల్లా అన్ని పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ లో కొంత మౌలికమైన మార్పు తీసుకురావాలి, పెరుగుదల రావాలి. అది ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చప్పట్ల ద్వారా ఆమోదిస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇదో ప్రధాన కర్తవ్యంగా ఉంది. అయితే మన పాఠశాలలు, మన రాష్ట్రం లేదా మన జిల్లా వరకే సుభిక్షంగా ఎప్పుడు ఉండదు. ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటే దేశాలు సుభిక్షంగా ఉంటాయి. దేశం సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఉంటుంది, జిల్లా ఉంటుంది, మనం ఉంటాం అందులో భాగంగా. కానీ నేడు భారతదేశంలో పాలక వర్గంగా ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ మధ్యలో ఒక వ్యాసం కూడా చదివాను. పదే పదే ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కానీ లేదా ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మెజారిటీ ఓట్లు వేయించుకుంటే సరిపోతుంది. ఆ పద్ధతిలో నిన్న ఫలితాలు కూడా మనకు కనిపించినాయి. కానీ ఈ దేశానికి అది సరి అయింది కాదు. ఈ దేశాన్ని సంక్షేమంగా ఉంచేది కాదు. ఎందుకంటే మనందరం చదువుకున్న వాళ్ళనే, మీరందరూ చదువుకున్న వాళ్ళే. ఈ దేశ చరిత్రను గమనిస్తే 4-5 రోజుల కింద పేపర్లు వచ్చి మీరు కూడా చూస్తుంటారు. హరప్పన్ ప్రజల యొక్క DNA ఏది? హరప్ప అంటే ఎక్కడుంది? ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, హిందూ రాష్ట్రంలో ఉంటుంది. హరప్ప ప్రజల యొక్క DNA దక్షిణాది ప్రజలది. కానీ తర్వాత వచ్చిన ప్రజలు ఆర్యన్ DNA అంటే ఇప్పుడున్న ఆ ప్రాంతంలో ఆ DNA లేదు. కాబట్టి DNAలో మార్పు ఏంటి? ఇవన్నీ గమనించినట్లయితే ఈ దేశ పాలకులు ఏదైతే మతపరంగా విభజన సృష్టిస్తున్నారో అది చారిత్రకంగా చాలా తప్పు చేస్తున్న పరిస్థితి అనేది ఉపాధ్యాయ వర్గంగా గుర్తించాలి. దాన్ని పెద్ద ఎత్తున ఖండించవలసిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ఆర్యులు వలస వచ్చారనేది వాస్తవికం. ఎక్కడి నుంచి వచ్చారు? మధ్యాసియా నుంచి వచ్చారు. మధ్యాసియా అంటే కిర్గిస్తాన్, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఈ దేశాలు మధ్యాసియా. అక్కడి నుంచి వాళ్ళు ఇరాన్ ద్వారా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశానికి వచ్చారు. ఆనాడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. ఆనాడు ఏ రకంగా ఉండేది? యుద్ధాలు తెగల మధ్య మనకు తెలియదు కాదు. ఒక తెగ గెలిచిందంటే యుద్ధంలో ఇంకో తెగను సర్వనాశనం చేసేదంతా చంపేసేవాళ్ళు. మనకు అన్ని తెలియకుండా చరిత్ర చదివితే అందరికి తెలుస్తుంది. రొమిల్లా తాఫర్ రాసిన చరిత్ర, భారతదేశ చరిత్ర చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. కానీ కళింగ యుద్ధం గురించి మనకు అందరికీ తెలుసు. అశోకుని క్రీస్తుపురం 3వ శతాబ్దం. కళింగ యుద్ధంలో క్రీస్తుపురం 3వ శతాబ్దంలోనే 1,00,000 మందికి పైగా కళింగ దేశం అంటే ఇదేంటి ఒరిస్సా ప్రాంతం చనిపోయారనేది మనం చదువుకున్నాం. అంటే ఆనాడు యుద్ధాలంటే మారణ హోమం, మనుషులు చంపడమే. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనాడు ఒక తెగ, ఏదైనా ఒక జాతి తెగ యుద్ధంలో గెలిచిందంటే ఇంకో తెగను సర్వనాశనం చంపడమే జరిగేది. ఆ రకంగా ఆర్యన్స్ వచ్చినప్పుడు హరప్ప కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఈ దేశ వాసులందరినీ కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ పాలకులు ఎవరైతే, ముఖ్యంగా ప్రధానమంత్రి కావచ్చు లేదా హోంమంత్రి కావచ్చు, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఇంకో మతం వాళ్ళను పూర్తిగా ఈ దేశ వాళ్ళు కాదనే రకంగా మాట్లాడుతున్న స్థితి కనిపిస్తుంది. కానీ ఉత్తరాది DNA మనం చూస్తే ఉత్తరాది DNA మొత్తం కూడా దేంతో పోతుందంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతోని, ఇరాన్ ప్రజలతోని, మధ్యాసియా ప్రజలతో పోతుంది. మరి వాళ్ళ దేశం సృష్టించేది ఎవరి మీద అంటే వాళ్ళ మీదనే దేశం సృష్టిస్తున్నారు. కాబట్టి మతం అనేది మధ్యలో వస్తుంటది. వివిధ మతాలు వస్తుంటాయి, పోతుంటాయి. చాలా మతాలు వచ్చాయి, పోయాయి. కానీ మనుషులు, నాగరికత అనేది చిరకాలంగా ఉంటుంది, అభివృద్ధి చిరకాలంగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు, ఇంకో అంశం కూడా మనం స్వల్పంగా చిన్నగా చెప్పుకుంటాం.
ఈరోజు రక్తం ఎక్కించడం అనేది సర్వసాధారణం. తగ్గినా కానీ యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా అవసరం పడ్డప్పుడు గ్రూప్ రక్తం కలిస్తేనే ఎక్కిస్తారు తప్ప కుల పరంగానో మత పరంగానో గ్రూపులు కలుస్తున్నాయా? కలుస్తలేవు కదా రక్త గ్రూపులు. ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన దశలో కూడా దేశ అత్యున్నత పాలకులుగా ఉన్న వాళ్ళు మతం పేరిట సృష్టిస్తున్న ఈ దేశాన్ని మనమందరం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశం నేటి వరకు జరిగిన అభివృద్ధి మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితులు కనిపిస్తాయి. అందుకే మనం చెప్తున్నాం, నూతన విద్యా విధానం 2020 ఏం చేయాలంటున్నాం? మనం రద్దు చేయాలంటున్నాం. నూతన విద్యా విధానం 2020 ఏం చేయాలి అంటున్నారా? అనండి, రద్దు చేయాలి. నూతన విద్యా విధానం 2020 నూతన విద్యా విధానం 2020 అనగానే అప్పుడప్పుడు మాత్రం ఎన్ఈపి వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెడతారా? ఇక్కడ ఏం లేదు పాపం. ప్రవేశపెడితే ఏమైనా మన హై స్కూల్లో ఇంటర్మీడియట్ తరగతులు వస్తే మాకేమన్నా చెయ్యల్ ప్రమోషన్ వస్తుందేమో, ఈ ఒక్కటే. కానీ నూతన విద్యాను ఎందుకు రద్దు చేయాలంటున్నామంటే, నూతన విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లోనే 1-2 తరగతులు నిర్వహించాలంటుంది. ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలలో 1-2 తరగతులు కాదు, ప్రీ ప్రైమరీ కూడా నిర్వహిస్తే పిల్లలు పంపే స్థితి తెలంగాణలో ఉందా? లేదు కదా. అందుకనే కదా ప్రైవేట్ విద్యారంగం పెరిగిపోతున్నది. అంటే దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ బడి పెట్టాలి, ఎలా పెట్టాలని ఆలోచించకుండా అంగన్వాడీ కేంద్రాల్లో 1-2 తరగతులు అని చెప్పిన నూతన విద్యార్థులను పనికొస్తుందా? అందుకు పనికిరాదంటున్నాం.